ఇక చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణ భారతం అప్రమత్తం కావాలన్నారు. పార్లమెంట్ స్థానాల పెంపు అలాగే ఉత్తర దక్షిణ భారత సమానంగా కూడా ఉండాలని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు విషయంలో ఇక ఉదాసీనంగా వ్యవహరిస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉద్యోగాలు పోతాయన్నారు. కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, మహాభారతంలో శకుని లేకపోతే కృష్ణుడు లేడని కూడా ఆయన చెప్పుకొచ్చారు. హరీష్ రావు కాలనావు కంటే ప్రమాదకరమని, కేసీఆర్ను కేటీఆర్ హరీష్ రావు గృహ నిర్బంధం చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైట్, చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణ భారతం అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్లమెంటు స్థానాల పెంపు ఉత్తర దక్షిణ భారత సమానంగా కూడా ఉండాలన్నారు ఆయన. పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉద్యోగాలు పోతాయన్నారు. కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, మహాభారతంలో శకుని లేకపోతే కృష్ణుడు లేడని చెప్పుకొచ్చారు. హరీష్ రావు కాలనాగు కంటే ప్రమాదకరమని, కేసీఆర్ను అటు కేటీఆర్ను హరీష్ రావు గృహ నిర్బంధం చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ పలు కీలకమైనటువంటి అంశాలను తీసుకొచ్చారు. ఇందులో గతం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంలో కేంద్రం తీసుకున్నటువంటి 50% ఏదైతే ఉందో ఆ విషయంలో ఖచ్చితంగా దాన్ని తప్పుపడతాము, దాంట్లో పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వాదన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకి 40, ఒకవేళ అలాగే అటు ఏపీకి 60% అయితే అటు తమిళనాడుకి చూసినట్టయితే 60 చూసినట్టయితే 126. డిఫరెన్స్ ఇప్పుడైతే ఎంతుందో 40 డిఫరెన్స్ కాకుండా 60 డిఫరెన్స్ అవుతుంది. అలాగే తెలంగాణకు కానివ్వండి, కేరళకు కానివ్వండి, సౌత్ రాష్ట్రాలకు అన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సుమారు 815 సీట్లు అయినప్పుడు అటు నార్త్ మొత్తంగా చూసినట్టయితే సుమారు 615 సీట్లు అవుతాయి. కాబట్టి 410 సీట్లకు గాను ఏదైతే అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ రాజకీయ పరంగా తీసుకున్నప్పటికీ అనేది పెత్తనం పరంగా కానీ డిక్టేటర్షిప్ అనేది కూడా ఇది వస్తుంది. సో ఇప్పటికే సౌత్ లో ఒక డిక్టేటర్షిప్ ని నార్త్ వాళ్ళు ప్రవేశిస్తుంటారు. సో మరింత డిక్టేటర్షిప్ ని ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈ విషయంలో ఏదైతే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కృష్ణ వ్యాఖ్యలపై కూడా అసలు నేను తెలిసి మాట్లాడుతున్నాను, తెలియక మాట్లాడుతున్న అర్థం లేదు. ఇది రాజకీయ కోణంగా కాదు. పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే ఎందుకంటే లక్ష్మణ్ అందరూ కూడా ఏదో స్టడీ చేయాలి. లక్ష్మణ్ అవసరమైతే నార్త్ నుంచి చూసినటువంటి తన ఎంపీ సభ్యత్వానికి సౌత్ కోసం ఏదైతే తను పోరాటం చేయాలి, తననే లీడ్ చేయమని చెప్పండి అవసరమైతే అని చెప్పి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే హైకమాండ్ విషయానికి వచ్చినట్టయితే కూడా సౌత్ విషయానికి నష్టం జరిగితే ఖచ్చితంగా సౌత్ కే పార్టీ సపోర్ట్ చేస్తుంది. పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నష్టం చేకూర్చాలి, ఒక రాష్ట్రానికి ఒక సైడ్ సౌత్ కానీ నార్త్ కానీ ఆలోచన ఉండదని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు, స్పష్టంగా చెప్పారు. అలాగే కేసీఆర్ విషయానికి వచ్చినట్టయితే కూడా కేసీఆర్ రెడ్డిలో ఉన్నారని చెప్పి అటు బావబామరులు కేసీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. కానీ తనకు తెలిసింది మాత్రం కేసీఆర్ ని కేటీఆర్, హరీష్ రావు కలిసి గృహ నిర్బంధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక హరీష్ రావు ఏదైతే కాలనాగు పంపుకుంటే కూడా చాలా ప్రమాదం అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన సిద్ధాంతం చెప్పుకుంటూ వచ్చారు. అటు రావణాసుడు లేకుంటే రాముడు లేదు, అలాగే శకుని లేకుంటే కురుక్షేత్రం జరిగేది, కృష్ణుడి గురించి తెలిసేది కాదు. అలాగే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గురించి కూడా తెలుస్తుందని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తన కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఏదైతే చేయడం కూడా జరిగింది. సో సన్నద్ధం మనం వరేస్తుంటే ఉరి అన్నారు, కానీ నేను 500 రూపాయల బోనస్ ఇచ్చి కూడా వరికి సంబంధించిన పంట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అత్యంత ఉత్పత్తి చేసేలా చేసాము. నా దేశంలోనే ఏదైతే రికార్డు స్థాయి పంటలు పండిస్తున్నాము. అలాగే 3,39 లక్షల మందికి బెనిఫిషియర్స్ సన్నబియ్యాన్ని అందజేస్తున్నాము. సో గతంలో దొడ్డు బియ్యం తినకుండా ఏదైతే రేషన్ డీలర్ల వద్ద అమ్ముకొని రొటేషన్ పద్ధతిలో చేస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం తింటున్నారు అంటే ఆలోచించేది. ఇది మేము కేవలం ప్రతి పేదవాడు ఏదైతే సన్నబియ్యం తినాలి, ఖచ్చితంగా అన్నం తినాలి అనే విషయంలో మేము చేస్తున్నాం. అలాగే పంట మార్పిడి విషయాన్ని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సీఎం కామెంట్ చేశారు. ఖచ్చితంగా పంట మార్పిడికి సంబంధించినంత కూడా రైతులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రైతులకు ఎక్కడా కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు, వారి బలంతో పెట్టేది ఉండదు. కేవలం వారికి అవగాహన కల్పిస్తాం. దీంట్లో ఎక్స్పెక్ట్ కమిటీ వేసి
ఎక్స్పర్ట్ కమిటీలో ఏ పంటలు ఏ జిల్లాలో పండుతాయో ఆ జిల్లా పండించే పంట ధరకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత మద్దతు ధర ఇవ్వచ్చు, ఏ పంటకు బోనస్ ఇవ్వచ్చు, ఎక్స్పర్ట్ కమిటీ వేసిన తర్వాత దాంట్లో అవగాహన కల్పిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి Right. చెప్పారు. సో కన్నబ్బియ్యం పథకం ప్రవేశపెట్టి 1 year అవుతున్న సందర్భంగా ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మీడియా కన్నబ్బియ్యం ద్వారా ఏదైతే ఈ రోజు లంచ్ కూడా చేయించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజీం.